నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి వెళ్ళడం అన్నది చాలా మంచి పరిణామం అని సర్వత్రా వ్యాఖ్యలు వస్తున్న నేపథ్యంలో ఈరోజే లాస్ట్, రేపటి నుంచి వైసీపీ వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళని పరిగణలోకి తీసుకోవట్లేదు. 11 సీట్లే మీకు వచ్చినాయి కాబట్టి, ప్రజలే మీకు మ్యాండేటరీ ఇవ్వలేదు కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా లేదు. ఇది ప్రతిపక్ష హోదా లేకపోతే మరి సభలకు వెళ్ళకూడదా? హోదా అన్నది ప్రజలు ఇవ్వాలి, మేము ఎక్కడ ఇస్తాము, నేను ఇచ్చేది కాదు, మీకు ఎక్కడ కాదు, మీరు జర్మనీకి వెళ్ళిపోండి, అక్కడ బాగుంది, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగున్నాయని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. దానికి కౌంటర్గా రోజా గారు, అంబటి రాంబాబు గారి ట్వీట్లు ఇవన్నీ కూడా వైరల్ అవుతున్న నేపథ్యం. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో చూద్దాం. ఈనాటి ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే తాతంశెట్టి నాగేంద్ర గారు, జనసేన రాష్ట్ర కార్యదర్శి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అజయ్ సజ్జా, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. కేఎస్ ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. నాగేంద్ర గారు, మీది వీడియో బ్లర్ అవుతున్నది, ఒకసారి చూడండి, ఏదో ఫాగ్ ఉన్నట్టున్నది. అజయ్, నాగేంద్ర గారు స్ట్రక్ అయింది. అజయ్ వాయిస్ ఒకసారి చూడండి. గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులకి పెద్దలకి అందరికీ కూడా. అజయ్, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు రారు, మీకు భయపడిపోయారు, బెదిరిపోయారు, పారిపోయారు అనుకున్నారు. ఆయన సింహం సింగిల్గా అన్నట్టుగా సింగిల్గా రాకపోయినా మొత్తం అందరినీ వేసుకుంటూ అయితే ఆయన వచ్చారు. కానీ ఆయన అడిగిన డిమాండ్ ఏదైతే ఉందో అది మీరు నెరవేర్చట్లేదు. దానివల్ల మేము వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే అని చెప్పి ఆయన బాయ్కట్ చేసి వెళ్ళిపోయారు. మరి రేపు ఏమవుతున్నదో తెలియదు. కానీ ఇందులో ఉన్న టెక్నికల్ అంశం ఏంటి, ఆయన బాయ్కట్ చేశారని ఇప్పుడు ఏదైతే మీ ప్రొసీడింగ్ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మెలికి పెట్టారు. ఈరోజు గవర్నర్ ప్రసంగం ఉంది కాబట్టి అది అసలు మేము పరిగణలోకి తీసుకోము, రేపు నుంచి 60 రోజుల్లోపు ఒక్కసారన్నా ఆయన హాజరవ్వాలి, ఈ సంతకాలు ఏమి పనిచేయమని ఒక రకంగా అంటే అసలు ఆ రూల్ అన్నదే లేదు, వస్తే చాలు, అది గవర్నర్ అయినా ఏదైనా. ఈరోజు అసెంబ్లీ సెషన్స్ మొదటి రోజు ప్రారంభమైనాయి అని చెప్పి మరొక వర్గం మాట్లాడుతుంది. ఇప్పుడు వాళ్ళకి అది ఇస్తారో ఇవ్వరో మీ అంశం మీ చేతుల్లో ఉన్నది. ఇవ్వకపోతే ఒక బాధ, ఇస్తే ఒక బాధ. అసలు ఏంటి మీ ఆలోచన? ఆయన రారు అన్నారు, వచ్చారు, సరే ఇచ్చి వాళ్ళు ఏదైనా రాంగ్గా మాట్లాడితే ఎలాగన్నా మీరే ఉంటారు కాబట్టి 164 మంది ఉన్నారు, ఒకరిద్దరు కాదు, ఆజానుబాహులు. అంటే ఒకటి వర్మ గారు, మీరు ఒకటి కోట్ చేశారు, ఆయన రాడు రాలేడు అని మీరు అన్నారని. మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రావద్దు, నువ్వు తాడేపల్లి ఇంట్లో కూర్చొని మీడియా సమావేశం పెట్టని మేము ఎప్పుడు చెప్పలే. ఈవెన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా మీకు మాట్లాడే సమయం ఇస్తాం, ఒక ఎమ్మెల్యే గారికి ఎంతైతే సమయం కేటాయిస్తామో ఆ సమయం మీకు ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ పులివెందుల సమస్యలు మాట్లాడుకునేదానికి మీరు అసెంబ్లీకి రండని ఆహ్వానించారు సార్, వద్దని ఎప్పుడు చెప్పలే. కానీ మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఏడుపు మొదలు పెట్టాడు. నాకు ప్రతిపక్ష స్థానం ఇస్తేనే వస్తా, నన్ను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గౌరవిస్తేనే వస్తా, ముఖ్యమంత్రికి ఎంతైతే సమయం కేటాయిస్తారో అదే సమయం నాకు ఇస్తే నేను వస్తా అంటున్నాడు. ఇప్పుడు ఇవ్వడానికి మేమెవరం సార్? ఇప్పుడు ప్రజలు ఇవ్వాలి కదా మ్యాండేట్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కదా వర్మ గారు అనింది, ఇదిగో చూడవయ్య చంద్రబాబు, నీకు 23 మంది ఉన్నారు, ఒక 5-6 మందిని లాక్కొస్తే నీకు ప్రతిపక్ష స్థానమే లేకుండా పోతే నీకు అసలు హోదానే ఉండదు అన్నాడు కదా. ఈరోజు మేము ఎవరిని లాగలేదు కదా, ప్రజలు లాగేశారు మొత్తాన్ని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ప్రతిపక్ష స్థానంలో కూర్చునే అర్హత కూడా లేదు, ఉండకూడదని కదా ప్రజలు 11 స్థానాలు ఇచ్చింది. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష స్థానం కావాలి అంటే ఆయనకి 18 ఎమ్మెల్యేలు ఉంటే, శాసనసభ్యులు ఉంటే, యాస్టీజ్ గా రూల్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఆయనకి ప్రతిపక్ష స్థానం ఉంటుంది, ఆయనకి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇందులో ఒక్క అంశం, వేరే వాళ్ళు ఎవరో లేరు కదా జీ, అలా కన్సిడర్ చేయొచ్చు కదా. మీరు ముగ్గురు ఉన్నారు, మీరు ముచ్చట్లు మీరు ముగ్గురు ముచ్చట్లు పెట్టుకోవడం వల్ల ఏదైనా పరిష్కారం అవుతుందా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి రాగానే కొత్త ముచ్చట్లు అని పెడతాడు. ఖచ్చితంగా ఏదో లేవనెత్తాడు కదా. ఒకవేళ మిమ్మల్ని రాంగ్గా అన్నా, మీరు చేసే పనులన్నింటినీ కూడా తప్పుడుగా ఆయన ప్రచారం చేసినా మీరు అడ్డుకుంటారు కదా. అవకాశాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు? చిచి, అంటే ఇప్పుడు ఒకటి వర్మ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే తప్పుడు మనిషి అని చెప్పేసి ప్రజలే కాదన్నప్పుడు మేము ఇస్తే ప్రజలు మమ్మల్ని తిట్టరా సార్? అందుకని ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు ప్రజలు మమ్మల్ని ఏమంటారు సార్? ప్రజలు మాకు నమ్మకంతో కదా మమ్మల్ని ఓట్లేసి 164 స్థానాలు ఇచ్చింది కూటమి ప్రభుత్వానికి. ఓకే, వాళ్ళే వద్దు అంటుంటే మేము తీసుకొచ్చేస్తే ప్రజలు మమ్మల్ని ఎందుకు ఒప్పుకుంటారు సార్? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఇప్పుడు వైసీపీలకు కాలు ఉండొచ్చు, ఇందాక రోజా గారు కానీ, లేకుంటే ఆవిడెవరు ఇంకొక కొత్త ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ కానీ, ఆవిడ పేరు కూడా తెలీదా? ఇప్పుడు మీరు చూపించారు శ్యామల.
ఈవిడ అంటే మాకు రోజా గారు బాగా ఫెమిలియర్ కాబట్టి ఆవిడ ఫాస్ట్ గుర్తు వస్తుంది. ఈవిడ ఇప్పుడు కొత్తగా వచ్చారు కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్కి రాజకీయ అనుభవం ఉందా లేకుంటే ఆయన రష్యా అల్లుడు ఆ అల్లుడు ఇలా ఈ అల్లుడు అని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా సింపుల్ గా చెప్పారు, ఏమండి జర్మనీలో ఒక రూల్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళొచ్చు హ్యాపీగా అని. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి వర్మ గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 3 రాజధానుల అంశం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి ఆయన? సౌత్ ఆఫ్రికా. ఆ దేశంలో 3 రాజధానులు బాగా సక్సెస్ అయింది, మనం కూడా పెడదామని ఆయనే ఇంకో దేశం నుంచి ఒక రూల్ పట్టుకొచ్చుకున్నప్పుడు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న మాట చెప్పారు, మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీకి రావాలంటే బాధ అనిపిస్తే జర్మనీకి వెళ్ళండి సార్, ప్రాబ్లం ఏమి లేదు, అక్కడ కూడా ప్రజలు ఇలాంటి వాళ్ళ కోసం ఏమైనా చూస్తుంటారేమో, అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు లేవనెత్తమని చెప్పారు. దాంట్లో తప్పేముంది వర్మ గారు? తప్పేం లేదు కదా. దానికి పవన్ కళ్యాణ్ గారి గురించి లేకుంటే నువ్వు రష్యా అల్లుడివి, అమెరికన్ అల్లుడివి, ఆఫ్రికన్ అల్లుడు అంటే ఓకే అవన్నీ కాదు కదా. సో అంతే కదా, ప్రతిపక్ష స్థానం అయితే మేము ఇచ్చేదానికి మా చేతిలో లేదు వర్మ గారు. రావటం రాకపోవడం ఆయన ఇష్టం. ఎవరి చేతిలో ఉంది? వేరే రాష్ట్రంలో ప్రజలు కాదు, ప్రజలు ప్రజలు ఆడాలా లేకపోతే మా వల్ల కాదండి పక్క రాష్ట్రం వాళ్ళు పొడుగు రాష్ట్రం వాళ్ళని అడగండి వాళ్ళు ఇస్తారంటారా? ప్రజలు ఇస్తారు సార్. ఇప్పుడు వర్మ గారు ఒక విషయం సార్, జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజల్ని అడగమని చెప్పండి, నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేటట్లు రాష్ట్రంలో ధర్నాలు చేయండి ప్రజానికం. ఆయన ఎలాగైనా బయటికి రప్పించారు కదా, ఆయన తిరుగుతారు, మరి అప్పుడు ఏమవుతుందో చూద్దాం ఫ్యూచర్. తిరగమనండి సార్, మేమే తిరగమని చెప్తుంటే హ్యాపీగా. ఓకే నాగేంద్ర గారు. అండి వర్మ గారు. నాగేంద్ర గారు గుడ్ ఈవినింగ్. ఏంటి పరిస్థితి? వాళ్ళకట ప్రతిపక్ష హోదా ఎవరా? నిన్న వచ్చారు, రారు అన్నారు, ఈ రోజు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కష్టాలు జగన్మోహన్ రెడ్డి, మా కష్టాలు మీ కష్టాలు ఏమొచ్చినాయి? మీకేం కష్టాలు వచ్చినాయండి? ఆయన ఏది మర్మంలో మాట్లాడు నాగేంద్ర కాదు, ఉప ముఖ్యమంత్రి వైఫై మంత్రులు 11 వచ్చినాయి. నేను ఒక 1 minute లో జాయిన్ అవుతాను. మీ నెట్ ఫెయిల్యూర్ వస్తున్నది. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ ఏంటి పరిస్థితి? వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎవరట అవసరమైతే వెళ్ళి జర్మనీకి వెళ్ళి తెచ్చుకోమంటున్నారు. జర్మనీలో ఆ రూల్ ఉన్నది కానీ ఇక్కడ లేదు అన్నది పవన్ కళ్యాణ్ గారి కామెంట్. ఒకసారి వింటారా? బయట ప్లే చేయండి పవన్ కళ్యాణ్ గారు బయట. ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు, అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి. ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్, అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలండి. ఇప్పుడు జర్మనీలో ఏంటంటేనండి, నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఏదో వచ్చినాయి చూస్తా ఉన్నాను. ఎలక్షన్స్లో 25% వచ్చిన హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్, ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. మనకు అలాంటి బెనిఫిట్ మనకు లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు. వాళ్ళు మంకుపట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. ఈ 5 సంవత్సరాలు రైట్. ఇది శేఖర్ సార్ 12 సంవత్సరాల్లో 6 పార్టీ జెండాలు మోస్తే కానీ ఎమ్మెల్యే కానీ ఆయన 3 పార్టీల మద్దతు 6% ఓటు వచ్చినాయని కూడా మా గురించి మాట్లాడతారు సార్. నిజంగా నవ్వు వస్తుంది. ఇది రూల్స్ బుక్ గురించి మాట్లాడారు సార్. ఆయన ఏ రూల్ బుక్ లో చదువుకున్నాడు? ఆయన ఏ రూల్ బుక్ లో చదువుకున్నాడు సార్? 2019 ఫిబ్రవరిలో వైర్లో కథనం వచ్చింది. ఇచ్చింది కూడా ఎవరో తెలుసా సార్? పిడి ఆచార్య, లోక్సభ ఫార్మర్ జనరల్ సెక్రటరీ, లోక్సభ ఫార్మర్ జనరల్ సెక్రటరీ అండి పిడి ఆచార్య గారు. ఆయన ఏమిచ్చారు? లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ ఏ స్ట్రాటజీ పొజిషన్. ద 10% రూల్ ఈజ్ నాట్ ఫౌండెడ్ ఇన్ లా. 10% అనేది ఎక్కడ లాలో లేదు, అది గమనించాలి. ఇంకో విషయం, ఇంకోటి, ద శాలరీ అండ్ అలయన్స్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ 1977 లో పార్లమెంట్ లో ఒక యాక్ట్ ఇచ్చారండి. ఆ యాక్ట్ ఏంటంటే ద శాలరీ అండ్ అలయన్స్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ 1997. దాని ప్రకారం ద లీడర్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద పార్టీ ఇన్ అపోజిషన్ టు ద గవర్నమెంట్ హ్యావింగ్ గ్రేటర్ న్యూమరికల్ స్ట్రెంగ్త్ అండ్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఆర్ ద స్పీకర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ యాజ్ ద కేస్ మే బి. ఇది సార్. దీని ప్రకారం ఏంటి? లోక్సభలో తీసుకొచ్చిన చట్టంలో కానీ, పిడి ఆచార్య లోక్సభ ఫార్మర్ జనరల్ సెక్రటరీ ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ ఎక్కడా కూడా 10% అనేది చట్టంలో లేదు.
10% అనేది చట్టంలో లేకుండా ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? ఇది కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 2007 ఐ హోప్ సార్ 2007 సార్ ఏదైతే 2008 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా తీసుకొచ్చినటువంటి పేయస్ అండ్ వేజెస్ కింద అందులో కూడా క్లియర్ గా మెన్షన్ చేసింది లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది గ్రేటర్ న్యూమరికల్ నెంబర్. ఎవరైతే అధికారం పంచుకున్న వాళ్ళు కాకుండా అధికారంలో లేకుండా ఏ పార్టీ అయితే ఉంటుందో గ్రేటర్ న్యూమరికల్ నెంబర్, ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీగా గుర్తించబడుతుంది. ఆ పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించబడతాడు. ముందుగా ఇది గమనించుకోవాలి. ఇది కాకుండా ప్రజలను తప్పుదో పట్టిస్తాం, ప్రజలను ఎట్టంటే మాట్లాడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాని గురించి తీసుకొస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా మాట్లాడారు కదా, 3-4 లాగేస్తే ఈ రోజు మీరు చేస్తున్నట్టుగా 10% లేదు అని చెప్పాలనుకుంటే మీ ప్రతిపక్ష హోదా కూడా ఉండేది కదా. ఆ రోజు ప్రతిపక్షం ఉండాలి, వాయిస్ ఉండాలనుకున్నారు కాబట్టి ఆ 3-4 లాగలేదు. ఆ వాయిస్ ఉండాలనుకున్నారు కాబట్టి ఆ 3-4 లాగి 10% లేదు అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడో మూలన కూర్చోబెట్టలేదు. సభలో మీరు చేసే తప్పుల్ని, మీరు చేసే మోసాలని, అధికార పార్టీ చేసే ఏదైతే తప్పులన్నింటినీ కూడా ఎండగట్టాలి అంటే ప్రతిపక్షం ఉండాల్సిందే. సో ఆ టైం కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి అని మేము కోరుకున్నాం. కాదు, అది ఇక్కడ లేదు. మీకు కావాలనుకుంటే జర్మనీ వెళ్ళమంటున్నాడు ఆయన రష్యా వెళ్ళమన్నాడు సార్. ఆయన రష్యా వెళ్ళమన్నాడు సార్. మేము వద్దన్నాం ఏంటి సార్? 2015 ఢిల్లీ అసెంబ్లీ మన దేశంలో సార్, మన దేశంలో ఏం జరిగిందో తెలియదు కానీ జర్మనీలో ఏం జరిగిందో తెలుసు ఆయన బాగా. 2015 ఢిల్లీ అసెంబ్లీ 70 సీట్లకు కానీ 67 సీట్లు ఆప్ గెలిస్తే 3 సీట్లు మాత్రమే బీజేపీ గెలిచింది. 10% మ్యాండేటరీ ఉందా? కానీ అక్కడ విజయేంద్ర గుప్తాకి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా ఎందుకు ఇచ్చారు? బీజేపీ పార్టీకి అపోజిషన్ పార్టీగా ఎందుకు ఇచ్చారు? ఇక 1989 తమిళనాడు ఎలక్షన్స్ 232 సీట్లు 232 సీట్లు డిఎంకే గెలిస్తే కేవలం 27 సీట్లు మాత్రమే జయలలిత గెలిస్తే 10% 1/4 ఏదైతే ఉందని చెప్పి ప్రతిపక్ష హోదా ఇచ్చారా జయలలితకి? 1/4 ఉందని ఇచ్చారా? ముందు ఇండియాలో ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలండి పవన్ కళ్యాణ్ గారిని. ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయో తెలుసుకోమండి. జర్మనీ గురించి తర్వాత మాట్లాడతారు. ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులు రోడ్డెక్కి తిరుగుతా ఉంటే కాషాయం కట్టి దేశాటం చేస్తాడు. ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది? నిన్ను నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఎలాంటి బాధలు పడుతున్నారు, నిన్ను నమ్మి ఓట్లు వేసిన యువకులు ఎట్లా రోడ్డు ఎక్కారో చూడమనండి. ఇంకొక మాట సార్, భయం జగన్మోహన్ రెడ్డి గారు భయం గురించి మాట్లాడుతున్నారు సార్. నాకు నవ్వు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి భయమో కాదో కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ గారిని అడిగితే కథలుగా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి భయం ఎంత, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా భయపడతారు, ఆయన భయపడితే ఎలా ఉంటుందని కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీకి బాగా తెలుసు సార్. ఒకటి మాత్రం క్లియర్ గా చెప్తున్నాం సార్, దుష్ట సాంప్రదాయానికి తెరలేపింది కూటమి ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా ఫ్యూచర్ లో వాళ్ళ మెడకే చుట్టుకోబోతుంది. ఆలోచన చేసుకోవాలి. ఖచ్చితంగా మీకు ప్రజా సమస్యల పట్ల, రాజ్యాంగం పట్ల, చట్టసభల పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా ఈ దిశగా అడుగులు వేస్తే ప్రజలు హర్షిస్తారు మిమ్మల్ని. ఓకే, రైట్. ప్రసాద్ గారు, ఏంటి ఇందులో ఉన్న టెక్నికల్ అంశాలు ఏంటి? ఈరోజు ఈయన వెళ్ళారు గవర్నర్ ప్రసంగానికి, కానీ అది నేను పరిగణలోకి తీసుకోమని వాళ్ళు అంటున్నారట. దీనిపై అసలు ప్రజలే ఇవ్వలేదు మీకు మ్యాండేటరీ, మేము ఇచ్చేది కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది కాదు, జనసేన ఇచ్చేది కాదు, ఇక్కడ రూల్స్ ఏమీ ఉండవు, మీరు గౌరవంగా రండి, లేదు అంటే జర్మనీలో ఆ రూల్ ఉన్నది, అక్కడికి వెళ్ళండి, అక్కడికి పంపించాలంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ముందుగా 99 టీవీ ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. వర్మ గారు, ఇందులో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అవాకులు చవాకులు మాట్లాడి దాన్నే మనం రాజ్యాంగం అనుకుంటే ఎవరితోని కాదు. రూల్ బుక్ అని ఉంటుంది అసెంబ్లీ సెషన్స్ కండక్ట్ చేసేదానికి. నాకు తెలిసినంత వరకు, నాకున్న అతి తక్కువ పరిజ్ఞానం, నేను ఎక్కడ రాజ్యాంగంలో కానీ రూల్ బుక్లో కానీ 1/10 రావాలి, బేర్ మినిమం రావాలి. తర్వాత ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఇందాక అజయ్ మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, అతను చాలా బాగా చెప్పాడు. ఏంటంటే ప్రజాస్వామ్యంలో నాకు తెలిసి ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఇప్పుడు దానికి కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చేస్తారు, లేకపోతే లోకేష్ గారిని క్యాబినెట్ హోదా ఇస్తారు. ఇలా ఎవరు ఎలక్షన్స్ పెట్టుకోలే. మేము ఎలక్షన్ చేసుకుంటే 11 స్థానాలు వైఎస్ఆర్సీపీ పరిమితం చేసినా సరే ఆయనకి అపోజిషన్ లీడర్ ఇస్తారా ఇవ్వరా ఇవి కేటగరైజేషన్స్ కాదు. ఇట్ ఈస్ ద కన్సిడరేషన్ ఆఫ్ ఫ్లోర్ లీడర్ అండ్ ఇట్ ఈస్ ద కన్సిడరేషన్ ఆఫ్ గౌరవ స్పీకర్ వ్యవస్థ. ఇక్కడ మీకు స్పీకర్ వ్యవస్థ మీరు పనిచేయడం లేదు. నాగేంద్ర గారు వినిపిస్తున్నది మీ వాయిస్, ఎందుకు రాలా? ఓకే. సో ఎప్పుడైతే ఈ విధంగా ముందుకెళ్దామని ఒక ప్రీకన్సీవ్డ్ నోషన్తో వాళ్ళు డిసైడ్ అయినప్పుడు ఇవ్వము అన్నది తేటతెల్లం చేశారు. ఇవాళ దాకా నిన్నటి దాకా తాత్సారమే కదా.
ఇవ్వను అన్నప్పుడు ఏమవుతున్నాయి, ప్రజా సమస్యల మీద గళం వినిపించడానికి ఒక అపోజిషన్ లీడర్గా అతను ఏం చేయాలో అతను తెలుసు. ఎందుకంటే నేను ఎప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్ అంటాను. 164 స్థానాలు మీ ఉపద్ఘాతంగా నేను కూడా కన్ఫైన్ అయ్యి చెప్పాలి. 164 స్థానాలు వాళ్ళవే ఉన్నప్పుడు కూటమికి ఆబ్వియస్లీ 11 స్థానాలు వీళ్ళకి ఉన్నప్పుడు ప్రజల తరఫున వాళ్ళు చేసినవన్నీ రైట్ అవ్వచ్చు లేదా రాంగే అవ్వచ్చు. ఏదో ఒక అంశాన్ని తప్పు బట్టాలో లేదా రైట్ కాదని చెప్పడానికి ఒక వాయిస్ ఉండాలి కదా అపోజిషన్ పరంగా. అది వైఎస్ఆర్సీపీ అడుగుతున్నది. ఇవ్వట్లేదు అంటే అదేదో రాజకీయమైన శివశాసనంలాగా మేం చేసిందే శాసనం అనుకుని వెళ్ళిపోండి, మీరేం కాదు. ఇది ప్రజాస్వామ్యం. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు నిర్ణయించే హక్కు ఒక అపోజిషన్ లీడర్గా ఉండడానికో లేదంటే క్యాబినెట్ మినిస్టర్గా ఉండడానికి ఇవెవరు ప్రజాస్వామ్యంలో ఇవ్వట్లే. ఒక ఎమ్మెల్యేగా చూస్ చేసుకుంటున్నారు. ఆ పార్టీ వాళ్ళు గెలిస్తే ఆ గౌరవప్రదమైన పదవులు వాళ్ళకి వస్తున్నాయి. అంచేత ప్రజలు ఇవ్వలేదు అన్నది ఒక బయాస్డ్ స్టేట్మెంట్ అంటాను. ఇక్కడికి వచ్చేసరికల్లా ఇవాళ మీరు అపోజిషన్ అన్న దగ్గర 11 వచ్చినా మేము అన్నది మీ నోటేషన్ చెప్పండి. సరే, ఓకే, అది ఆ అంశం అలా ఉంటే నా పాయింట్ ఏంటంటే గవర్నర్ ప్రసంగానికి వెళ్ళారు. ఈ 60 రోజులు అనే ఆ గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉన్నదో అది ఈ రోజు నుంచి కౌంట్ అవుతుంది, ఈ రోజు నుంచి కౌంట్ అవ్వదు అంటున్నారు అధికారులు. అది చాలా తప్పండి. ఎందుకంటే మనం ఈ అసెంబ్లీ సెషన్స్ మ్యారథాన్ చూస్తూనే ఉన్నాం. అనుభవం ఉన్న వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడినా సరే గవర్నర్ ప్రసంగంతోనే ఏ సెషన్, అందులో ముఖ్యంగా బడ్జెట్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇందులో కూడా ఇప్పుడు గవర్నర్ గారితో మొన్న సభలో 10 లక్షల కోట్లని అబద్ధాలు చెప్పించి వెళ్ళిపోయి పైవాళ్ళ కేశవర్ గారు 6,40,000 కోట్ల అప్పులు బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిన్న కూడా గత ప్రభుత్వం ఏం చేసిందో దాన్ని దుమ్మెత్తి పోసుకోవడానికి గవర్నర్ వ్యవస్థ కూర్చున్నప్పుడు ఎంత కదన్నా లాస్ట్ 2 years గవర్నర్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు కదా. ఓకే, ముందు కూడా ఆయన డెలిబరేషన్స్ ఇవ్వడానికి డిసైడ్ అయినప్పుడు ఆ ప్రసంగంకి వెళ్ళాలా వద్దా. మీరే మాట్లాడదు కానీ ఆయన ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టున్నది, ఆయన కనెక్ట్ అయ్యారు, మాట్లాడే మళ్ళీ మీరు మాట్లాడదు కానీ. నాగేంద్ర గారు, నాగేంద్ర గారు. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి వర్మ గారు. ఓకే అండి, ఏంటి ప్రతిపక్ష హోదా ఇమ్మంటే పవన్ కళ్యాణ్ గారు జర్మనీ వెళ్ళమంటున్నారట. ఇదే సార్ ఇది మొదట ఆయనతోనే మాటించి మధ్యలో నా మైక్ లేకుంటే అది కట్ అవుతుంది కదా. వాళ్ళు ఎవరేం మాట్లాడినారో నాకు తెలియదు. ఇప్పుడు నాకు అభిమానమే ప్రసాద్ సార్ అంటే. పాపం నాకు మించి ఆయనకు అభిమానము. ఒకవేళ ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటే వినిపిస్తాను సార్. వీడియో నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, మీరు 2 నెట్వర్క్ ఆన్ చేసుకున్నారేమో, ఏదో వైఫై తోటి రావడానికి ట్రై చేయండి. ఇప్పుడు మాట్లాడండి. ఓకే, వినిపిస్తుందా? నేనేమంటున్నానంటే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటే పాపం ఆయన చూపించే అభిమానంతో నువ్వు వెళ్ళి కనపడరా ప్రసాద్ గారు అని చెప్పుండొచ్చు జగన్మోహన్ రెడ్డి సార్ కూడా పోయించుండొచ్చు. కానీ అది లేదు కదా, అక్కడ ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు. అంటే బయాసా గియాసా అనేది కాదు ప్రాబ్లం. నేనేం చెప్తున్నానంటే మా వాళ్ళు ఏమన్నంటే శేఖర్ అని ఏం మాట్లాడి నాకు తెలియదు, నేను వాయిస్ మళ్ళా కూడా వింటాలే. మళ్ళా నేనేమడుగుతున్నా అంటే మేము మాట్లాడితే రాజారెడ్డి రాజ్యాంగం ఇవన్నీ మాట్లాడితే వీటి గురించే మాట్లాడతారు. కానీ ఏం లేదండి, శేఖర్ మాట్లాడినవి ఏంటంటే 2 ముక్కల్లో నేను చెప్పేస్తాను. ఒకటి 6-7% వచ్చిన వాళ్ళు మీరు కూడా మాట్లాడమేనా, 40% వచ్చిన వాళ్ళు మా గురించి. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు జర్మనీ వెళ్ళమంటే ఆయన ఏమో రష్యా వెళ్ళమంటున్నారు. రోజా గారు కూడా అదే చెప్తున్నారు, జర్మనీ దగ్గర ఉంటుంది రష్యాకి వెళ్ళమని. జర్మనీకి రష్యా అదేంటండి అదొక ఇదొక. ఇప్పుడు పెద్ద మనుషులు అంటే 18-19 కాదు సార్, పెద్ద మనుషులు అంటారు. విన్నీ ఏం కాదు, మళ్ళా మాట్లాడట్లేదు శంకర్, నాకు అప్పుడే చేతులు ఎత్తుండవు. పెద్ద మనుషులు అంటే ఎవరైనా సరే 9 నెలలు గర్భంలో తల్లి గర్భం నుంచి రావాల్సిందే కదా సార్. నేను 18 నెలలు వస్తా చాలా పెద్ద మనిషి అంటే అవుతుందా? కాదు కదా. నేనేం చెప్తానంటే నేనేం మాట్లాడుతున్నాను, ఒక నిమిషం నన్ను చెప్పనియండి. మీరే ఇచ్చారు అది సరిగ్గా, నాకే వైఫై తయారు చేయించుకోవాలి. నేనేమంటున్నా అంటే సార్, లేదా 191 షెడ్యూల్ రాజ్యాంగం 10th షెడ్యూల్ అంటే మాకు రాజారెడ్డి రాజ్యాంగం దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే దాన్ని ఏం చేస్తారంటే, ఇప్పుడు ప్రసాద్ సార్ లాంటి వాళ్ళు క్లాజులు సబ్ క్లాజులు లెక్కలేయచ్చు. ఎందుకంటే పోయిన గవర్నమెంట్ లో అంతా 80 రోజులు జరగలేదు, అది విడతలుగా జరిగింది. నువ్వేం బాధపడకు శేఖర్ రెడ్డి, వీళ్ళు చెప్పిన 60 రోజులకు వరుసగా ఆబ్సెంట్ కావాలంటే 4 సంవత్సరాలు దాటుతుంది. ఈ లోపల మా నాన్న బయటే ఉంటాడు అని అంటే నేను కాదను. కానీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే మీరు ఒక గౌరవ సభ్యులుగా గెలిచి, అంటే ఆయన స్పీకర్ నిర్ణయం, స్పీకర్ గారు అక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని మీరు రెగ్యులర్ గా ఎగ్గొట్టేసి, అంటే ఇర్రెగ్యులర్ గా 10 రోజులు నువ్వు అందరం చదువుకున్న వాళ్ళమే 10 రోజులు హై స్కూల్ పోతే పేరు తీస్తాడు హెడ్ మాస్టర్. ఆయన ఆ స్థానంలో ఆ క్లాజు ఉందయ్యా బాబు,
నువ్వు 60 రోజులు వరుసగా ఆబ్సెంట్ అయితే అని చెప్తే నేను రాను, నేను పోతాను, మాకు ఆ ప్రతిపక్ష హోదానే ఇస్తానంటే ఇక్కడ క్లిస్టర్ క్లియర్ గా చెప్తున్నా సార్. నేను మా సార్ చెప్పినట్టే ఎవరు ఇవ్వాలి సార్ ప్రతిపక్ష హోదా? ప్రజలు అని చెప్పినారు. ఎవరు రాసింది? ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు రాయలేదు కదా రాజ్యాంగం, ఇన్ని స్థానాలకు ఇన్ని ఉంటే నువ్వు ఎలిజిబిలిటీ ఉంటుంది ప్రతిపక్ష హోదాకు అని. మరి మీరు ఆ స్థానాలు మీకు మీ మ్యాండేటరీకే, అంటే మీరు కనీసం మినిమం అసెంబ్లీలో ప్రశ్నించే ప్రతిపక్ష హోదా కూడా పనికిరాదని నిర్ణయించుకున్నాక ఎందుకు సార్ ప్రతిపక్ష హోదా? 11 సీట్లు ఉన్నాయి కదా, మీ స్థానాల్లో వచ్చి కూర్చొని మిమ్మల్ని నమ్ముకున్న ప్రతిపక్షాలకు 40 లక్షల ఓట్లు వచ్చినాయి. మాకు అది తెలుసా? అందుకే అన్నాడు ఆయన. అరే బాబు, మీరు మాటకు ముందు అక్కడ ఆ వెసులుబాటు ఉంది. ఇప్పుడు అక్కడ ఆ వెసులుబాటు ఉంది. ఏమని? అక్కడ ప్రెసిడెంట్లు మాత్రమే నిలబడతారు, 45%, 41%తో గెలిచిన తర్వాత ఆ ఓట్లను బట్టి వాళ్ళకి సీట్లు ఇస్తారు, మీరు ఆ ట్రై చేసుకుంటే బెటరు. ఇక్కడ రాలేదు కదా అంటే మీకు 6% వచ్చినాయి, మేము కాదన్నామా? మేము లేదండి మాకు 40 వచ్చినా కానీ మాకు 11 వచ్చినాయి అన్నామా? 6%తోనే 10%, 21 వచ్చినాయి అంటున్నాం. మేము అనలేదు కదా. మేము 175 అని చెప్పి మాకు 11 ఇచ్చినారయ్యా, ఎంత చెప్పినా వినలేదు, ఈ ప్రజల్లో నమ్మలేదు మమ్మల్ని అని చెప్పి. తర్వాత రెండో విషయం సార్, ఇక్కడ మిమ్మల్ని ఇంకొక ఆయన ఎవరో ఇప్పుడే పెడుతున్నాడు. అంటే ఎంత మంచి చర్చలో మీరు అనర్హత అంటే ఆయన ఏం చెప్పాడు? 60 రోజులు మీరు రాకపోతే ఒక క్లాజ్ ఉంది, మేము దాన్ని ఆ ప్రకారం మేము అనర్హత చేసేటట్టుంటే అనర్హత చేస్తే ఆయన మైకుల ముందు మాట్లాడుతున్నారు. ఎవరు గెలుస్తాడు పులివెందుల్లో? సరే, ఒక్క విషయం నాగేంద్ర గారు, ఇది అంతా కాదు కానీ ఇప్పుడు ఇస్తే ఏంటి మీకు ప్రాబ్లం? నేను ఒక్క మాట అడుగుతా, ఇస్తే ఏంటని కాదు. ఒక మనిషికి నేను ఇంకా మాట్లాడలేదు సార్. నేను ఉన్నది వాళ్ళు కూటమిలో ఉన్నారు, మీరు ముగ్గురు వెళ్ళి అక్కడ ఏవో సార్ మన ఒంట్లో ఏ మాత్రం ఇంగిత జ్ఞానము, కొంచెం ఉన్న విచక్షణ ఉన్నా కాదు ముఖాన్ని ఉమ్మినా గానీ మీరు ఇయ్యాలా అని చెప్పి గుడ్డగాల్సిన ఏంటండి? ప్రజలు ఇయ్యలేదా బాబు మిమ్మల్ని, మీకు ఆ స్థానం లేదు అని. మీకు ఇంకో స్థానం ఇచ్చారు, మీ 11 సీట్లు వచ్చింది, ఈ సీట్లలో కూర్చొని మీరు ఏమైనా ప్రశ్నించవచ్చు. ఇదిలో వస్తున్నారు ఎందుకు? గవర్నర్ ప్రసంగం అంటే ప్రసంగం స్టార్ట్ కాకముందే పేపర్ నుంచి గవర్నర్ ప్రసంగం వింటే కదా ఏందనేది మాట్లాడడానికి. అందుకే నేను వెళ్ళిపోయినాడు. ఆయనకి ఏం మాట్లాడాడో తెలియదు, గవర్నరు ఏం పెట్టారో తెలియదు. గవర్నర్ ప్రసంగం విని కదా ఇప్పుడు ఇది ఇలా అన్నారండి అలా అన్నారండి అని శేఖర్ రెడ్డి అన్న మాట్లాడేది, అవునా కదా? ఇప్పుడు సార్ అంటే గవర్నర్ ప్రసంగంలో ఇలా పెట్టారండి, ఎంత పెట్టారు ఆయన ఇందాక తెలిసింది. అసలు మీరు వినాలి కదా, మీ 11 నియోజకవర్గాల యొక్క ప్రజల యొక్క గోడు వినాలి కదా. మిమ్మల్ని అయితే గెలిపించినారు కదా. నేను 100 సార్లు చెప్పినాను, మీరు పర్సనల్ గా మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరని. సార్ నాకు ఒక 1 మినిట్ సార్, నాకు ఖచ్చితంగా కావాలి. నేను ఒకరిద్దరికి సమాధానం చెప్పాలి. ఇదేంటంటే ఈయన అక్కడే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఐ థింక్ దువ్వాడ అనుకుంటా నీచంగా మాట్లాడుతున్నాడు. ఒక 50 కోట్లు ఇచ్చినారు అంటే వీధి రౌడీ కంటే అంటే అంతకంటే నీచం ఇంకొకరు లేడు. అంటే అతన్ని ఎమ్మెల్సీగా ఎవరు ఇచ్చినా నాకు తెలియదు. ఆయన మాట్లాడతాడు, అయ్యా ఎందుకని మీరు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉన్నారు, మీరు మాట్లాడలేరా, ప్రశ్నించలేరా? అంటే మీరు డబ్బులు తీసుకున్నారు, ఇంతకంటే దారుణం ఇంకోటి ఉందా అండి? సిగ్గు శరము లేకుండా పెళ్లి కావాల్సిన స్థాయి బిడ్డలను పెట్టుకుని ఎవరు మీరు మాట్లాడాలన్నా? మహిళల గురించి మాట్లాడము, ఎవరితో తిరుగుతూ సార్ యూట్యూబ్ ఛానల్ ముందుకు వచ్చి మీరు ఒక లైలా వీడొక మధ్యలో సిగ్గులేని దేవాలయం లాంటి అసెంబ్లీ దగ్గరకు వచ్చి మన నాయకుడి మీద నిబంధనలు వేస్తావా? నీకు నిజంగా నువ్వు నిజంగా దమ్ముంటే నువ్వు వచ్చి లోపల వచ్చి కూర్చొని మాట్లాడు. అదే విషయం నువ్వు అక్కడ అడుగు, ప్రశ్నించు, మీ నాయకుడిని అడుగు. పనికిమాలినోడు ఎవడు పనికిమాలినోడు? నీ నాయకుడు పనికిమాలినోడు. ప్రజలు మీకు ఇంతే ఇచ్చారు, మీరు ఈ పని చేసుకోండి అన్నా కానీ మాకు ఇంకా అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని కాకమ్మ కథలు చెప్పే మీరు పనికిమాలినోడు. ప్రజలు తప్పుదో పట్టిస్తా ఉండేది. అంటే
ఆయనకి మైక్ ఇవ్వగానే ముందు మాట్లాడిన ఒకటి ఉంది నాగేంద్ర అన్న, చాలా క్లియర్గా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి బాధ ఒకటి, మా బాధ ఒకటి అని. ఆయన బాధ మాత్రం ఏంటో ఇప్పటిదాకా చెప్పలేదు. మా బాల వైఫై అదే చెప్పింది, వైఫై పని చేయలేదు, ఆయన ఏదో మాట్లాడతాడు శేఖర్ రెడ్డి అన్న, మీరేందో ఎవరు మాట్లాడలేదన్నా. నాకు ఇక్కడ ఎలా ఉందంటే నేను కూడా డిబేట్ లో నేను మాట్లాడిపోయినా నేను మాట్లాడినట్టు మాట్లాడితే ఎవరేం చేస్తారు? కాదు ప్రతి దానికి ఆర్టికల్ వస్తారు కదా, మరి ఈ ఆర్టికల్ కూడా ఆయన చెప్పు, ఆయన శేఖర్ అన్నకు చెప్తాను. అసలు ఎందుకు రాకూడదు సార్ అసెంబ్లీకి? అందుకే సార్ గా ఉందండి, ఎందుకు ఇవ్వకూడదు? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు గమనుంటారు కదా, మీ బాధ అంతా ఆయన మొదట మాడించలేదని మీ బాధ పడిపోతే కూర్చున్నారు కదా, మేమేడి చేయాలి? నన్ను మాట్లాడి ఒక సెకండ్ ఆయనతో లేదు, ప్రసాద్ సార్తోనే. అంటే మీకు ఇంతగా వివరించి చర్చించి కూలంకుషంగా పేర్లతో సహా తీసే మీరు ఎందుకంటే ఎందుకు ప్రజల కోసం ఉంటే తప్పే ఉంది? నేను అందుకే ఇచ్చారు కదా మాట వినన్నా. 23 మందిలో 10 మంది తీసుకుని 11 మందిని బయటకు పంపించినా ఒక్కడే సీట్లో కూర్చొని ఉన్నా, మీరు ఒక సినిమా తీసి ఆయనకి వ్యతిరేకంగా చంద్రబాబుకు దాంట్లో లోకేష్ పాత్రతో అడిగిచ్చినా నువ్వు లోపలికి వెళ్ళొద్దు అవమానం జరుగుతుందన్నా, ఒక మాస్క్ కట్టుకుని అవమానం చేస్తే వాళ్ళ మాటలకు సమాధానం చెప్పను. నేను ప్రశ్నించాల్సి చాలా ఉన్నాయి. నిలబడినాడు కదా ముఖ్యమంత్రి ఒక్కడే, మరి 11 మంది ఉన్నారు, ఎందుకే పరిగెత్తండదు? ఎవడు కనపడుతున్నాడో తెలియకుండా దండం పెట్టి గోడలకేం దండం పెట్టేది? ఇప్పుడు మారరా, ఆ ఐప్యాక్నన్నా మార్చండి అయ్యా. రోజు ఇదే కనిపిస్తే చాలు, కెమెరా కనిపిస్తే దండం. మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన ఫస్ట్ ఏదో పర్సనల్ గా అన్నారని మొదలు పెట్టారు పాయింట్ లో. ఆయన ప్రాబ్లం అయింది, నా ప్రాబ్లం అవకాశం మీరే ఇచ్చారు. పాయింట్ ఇప్పుడు సింపుల్గా చెప్పొచ్చండి. ఇవాళ 15 రోజులు నేను బీఏసీ సమావేశంలో డిసైడ్ చేశారు ఇవాళ గవర్నర్ ప్రసంగం తర్వాత. అన్న మీకు తెలియదు కాదు, గవర్నర్ ప్రసంగం అంటే గత ప్రభుత్వం అనుభవాల్ని రంగరిస్తూ మాట్లాడిన ఉదంతంలో మొన్న ఆయన నోట్లోంచి జాలివారింది ఏంటంటే 10 లక్షల అప్పు అని గవర్నర్ ప్రసంగాలు చెప్పిన తర్వాత పయ్యావుల కేశవర్ గారు ఆయన పెట్టిన బడ్జెట్లో 6,47,000 కోట్లను తేటతెల్లం చేసిన తర్వాత కూడా అట్లీస్ట్ గవర్నర్ హ్యాస్ టు విత్డ్రా దోస్ వర్డ్స్. అది జరగలేదు. రెండోది గత ప్రభుత్వంలో ఈయన గవర్నర్గా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి లెస్ దాన్ 2 years పనిచేశారు. ఈ సబ్సిక్వెంట్ పరిణామాల్లో ఆ ప్రభుత్వాన్ని ఆపాదించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంటుంది. ఆయన ఎప్పుడైతే నిర్లిప్తంగా అదే ప్రసంగాన్ని కంటిన్యూ చేసుకెళ్ళడం వల్ల ఇట్ డోంట్ మేక్స్ ఎనీ సెన్స్. అందుకని 11 మంది ఉండి కూడా మీరు అన్నట్టు. రెండోది బీఏసీ సమావేశంలో 15 రోజులు ఉన్నప్పుడు ఉదాహరణకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక పులివెందుల్లో మన ఆరోగ్య శాఖ మంత్రి గారు మెడికల్ హాస్టల్స్ లేవు, అందుకని మేము ఈసారి మెడికల్ సీట్లు వద్దన్న దగ్గర మీరు అన్నట్టు పులివెందుల సమస్య చర్చించడానికి 15 రోజుల్లో 175 ఎమ్మెల్యేలు ఆయన టర్మ్ ఆయనకు వచ్చినప్పుడు ఈ 15 రోజుల్లో మళ్ళీ ఇంకోసారి రావచ్చేమో హైపోథికల్గా, ఎందుకంటే నిన్నటిదాకా రానన్నాడు, ఇవాళ వచ్చాడు కదా. అలాగే వెలుగొండ ప్రాజెక్ట్ సంబంధించినవి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ, ఎర్రగొండపాలెం అండ్ దర్శి. ఆ ఇద్దరు వెలుగొండ ప్రాజెక్ట్కి ఈ బడ్జెట్ అలొకేషన్స్ ఏమున్నాయో ఈ 15 రోజుల్లో వాళ్ళు వచ్చి ప్రశ్నించవచ్చు కదా వాళ్ళకి ఇచ్చే టైంలో మీరు అన్నట్టు. ఎందుకంటే క్రిస్టల్ క్లియర్గా వాళ్ళ అపోజిషన్ హోదా ఇవ్వనప్పుడు ప్రజా సమస్యల మీద నిన్నటిదాకా మీరే చెప్పవచ్చు. మిర్చి యార్డుకి వెళ్ళి ఆయన ఎప్పుడైతే గలవనిపించారో గౌరవ ముఖ్యమంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ఒక ఉత్తర ప్రత్యుత్తరాల్లో గత 4 టర్ములు బట్టి 4 ఏళ్ల బట్టి మిర్చి యార్డ్ రైతులకి ఎంత ఎంఎస్పీ రేట్ ఉందో ప్రక్షాళన చేసుకుని మాట్లాడిన దగ్గర ఇవాళ గలం ప్రజల తరఫున నిర్మించినప్పుడు ప్రతిస్పందన ఎవరి దగ్గర నుంచి వస్తుందో మీరే గమనించుకోండి. వాళ్ళు చెప్పే పాయింట్ అదే. ఇప్పుడు ప్రతిపక్ష హోదా అయితే లేదు, అయినా ఈయన గలం మీరు అదే వినిపించారు కదా, తెలిసి మాడితే ఎవరికి చెప్పొచ్చు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేనప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంత టైం ఇస్తారో అంతే నిడివి ఆల్మోస్ట్ మా అపోజిషన్ లీడర్కి ఇస్తారు. క్యాబినెట్ హోదా కలిగిన అపోజిషన్ లీడర్ వస్తుంది, వీళ్ళు క్యాబినెట్ హోదా రాదు. ఇప్పుడు ఉండండి సార్, మీరు చెప్పే పాయింట్ మీకు రీచ్ అవ్వలేదు. నేను అనేది ఏంటంటే ప్రతిపక్ష హోదా వీళ్ళకి లేదు. ఎలా లేదు? వినండి, వీళ్ళు వెళ్ళట్లేదు. ఎలా లేదండి, ఎలా డిసైడ్ చేస్తారు? వాళ్ళు ఇవ్వము, అది చెప్తున్నాడు. వాళ్ళు ఇవ్వము అన్నది వాళ్ళు ఇవాళ దాకా చెప్పలే. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ ఇవాళ చెప్పారండి. అయ్యన్న పాత్ర గారు ఇప్పుడు అన్నారు కదా, మీకు చిట్చాట్లు ఎవరికి కావాలండి? చిట్చాట్లో మాకు కాదు. ఇవాళ అసెంబ్లీ వేదికగా చెప్పిన ఉదంతం ఏదైతే ఉందో దిస్ మేక్ సెన్స్. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు అపోజిషన్ లీడర్ రాష్ట్ర సమస్యల మీద మాట్లాడడానికి ఈక్వల్ అండ్ టైం ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే అపోజిషన్ లీడర్ స్టేటస్ లేనప్పుడు ఆ రాష్ట్ర గలం బదులు పులివెందుల గలమే పరిమితం అయినప్పుడు
ఆబ్వియస్లీ ఈ 15 రోజుల నిడులు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇందాక నాగేంద్ర అన్న అంటూ మొదటి రోజు వచ్చారు అంటే మొదటి రోజు ఇవాళ గవర్నర్ ప్రసాద్ గారు ఒక్క విషయం అండి, ఓకే అది ఎవరైతే అవనియండి, ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఆర్టికల్లో లేదు, రాజ్యాంగ పరంగా ఆయనకు వచ్చిన సీట్ల వల్ల అది ఎవ్వరు సీట్లతో సంబంధం అనేది లేదండి. ఢిల్లీ ఢిల్లీ నేషనల్ పాలిటిక్స్ లో బీజేపీకి 2 స్థానాలు ఇవన్నీ కృష్ణగిరిగా ఉన్నప్పుడు కాదండి. ఇప్పుడు అలాగైతే ప్రశ్నించరా? ఎవరు ప్రశ్నించారు? ఇప్పుడు 11 సీట్లో ప్రత్యేక హోదా లేకపోతే వీళ్ళు బయట నుంచి ప్రశ్నించరా? ప్రజల సమస్యల కోసం మాట్లాడారు. అదే చెప్తున్నాను, ప్రజా సమస్యలు ప్రజాక్షేత్రంలోనే ఉంటాయి. మీకు ఇది కూడా చెప్తున్నాను, నేను అజయ్ గారు చెప్పిన దానికి కానీ నా తాతన్ చెక్ చెప్పిన గారి విషయాలు నేను ఎందుకు కాంట్రడిక్ట్ చేస్తున్నానంటే, ప్రజా సమస్యలు ప్రజల్లో ఉండి చేసిన పోరాటంకే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిస్పందన చూడండి మిర్చియాట్లో. ఇది ఇవాళ నుంచి బేస్ తయారవుతుంది. రెండో పాయింట్, రేపు బడ్జెట్ అలొకేషన్స్లో ఇప్పటిదాకా మీరు ఒకటి గమనిస్తే ఆద్యంతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ చేసిన ప్రతి దాంట్లోనూ బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా అండ్ కాగ్ రిపోర్ట్స్ అండ్ నేషనల్ బడ్జెట్ అండ్ స్టేట్ బడ్జెట్స్ మీదే ఫిగర్స్ ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు గారు ఈ రోజు దాకా ప్రదర్శించిన దాంట్లో ఎక్కడైనా స్టాటిస్టికల్ ఫిగర్లు పలానా దగ్గర ఎమ్మెల్యే స్థాయిలో అసెంబ్లీకి వెళ్ళరా? ఎమ్మెల్యే స్థాయిలో వెళ్ళడానికి మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు బడ్జెట్ అలొకేషన్స్ పులివెందులో మెడికల్ కాలేజీకి హాస్టల్ కట్టడానికి లేదు, ఖచ్చితంగా 15 రోజులు వెళ్ళొచ్చేమో. ఈ నోట్ అదే అంటున్నాను. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే సీఎంకి ఎంత ఇస్తారో అంతే ప్రతిపక్ష హోదా ఇస్తే అతనికి ఇవ్వాలి, వాయిస్ ఇవ్వాలి. నేను చెప్పేది 11 మంది ఎమ్మెల్యేలు 11 నియోజకవర్గాల్లో వాళ్ళని గెలిపించుకున్నారు. ఆ సమస్యల గురించి 11 మంది మాట్లాడొచ్చు కదా. ఎంతసేపు అయితే ఏంటంటే ఒక మాట మీకు ఎంతసేపు డిబేట్ అండి, నలుగురు కూర్చున్నా మీకు ఎంతసేపు కావాలి? గంట మీకే ఇవ్వాలా? మీరు ఇస్తారు కదా. కాదు కదా. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ మీరు మీకు అదే పాయింట్, మీరు మిస్సింగ్ అవుట్. నియోజకవర్గ సమస్యల్లో ఈ 15 రోజుల నిడువులో 175 ఎమ్మెల్యేల్లో ఎవరెవరికి ఎంత అలొకేషన్ వస్తుందో రేపు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎవరెవరు మాట్లాడతారో బేసి ఉంటుందండి, దాంట్లో ఇస్తారు. మీకు మళ్ళీ చెప్తున్నా, వెలుగొండ ప్రాజెక్టుకి కానీ పులివెందుల ప్రాజెక్టుకి కానీ లేదంటే ఏది ప్రాజెక్ట్స్కి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి అలొకేషన్స్ కనుక మిస్ అయితే డెఫినెట్గా ఎవరు వచ్చి మాట్లాడతారు. యూ కాంట్ ఇమాజిన్. అదే అంటున్నాను, వస్తే మంచిదే కదా, రావాల్సిన అవసరం కదా. మీరు ప్రజల గురించి ఇవాళ ఒక విషయం తేటతెల్లమైంది, అపోజిషన్ స్టేటస్ ఆయనకి ఎవరు అని చెప్పి ఎవరు అన్నప్పుడు మీరు అన్నట్టు పులివెందుల, దర్శి, ఎర్రగొండపాలెం అలాగే 11 అక్కడ నుంచి మొదలు పెడితే ప్రజలు పెద్దిరెడ్డి ఉన్నాడు, ఆయనకి ఇవాళ ఒక గౌరవ ఎమ్మెల్యే. పొంగనూరులో గతంలో అమూల్ మిల్క్ తీసుకున్నప్పుడు 5 రూపాయలు రేటు పెంచారు, ఈసారి 2 రూపాయలు తగ్గించారా లేకపోతే 2 రూపాయలు పెంచారా? దాని మీద ప్రజా సమస్య నియోజకవర్గంగా మారుతారు. అజయ్, ఈ వెసులుబాటు ఎప్పుడైతే ఎమ్మెల్యేల గురించి ఆలోచించకుండా కావాలని చెప్పి మీరు చేసేది ఇదంతా అని, దీనివల్ల మీకే ప్రజల్లో బ్యాడ్ అవుతుందని. వర్మ గారు కావాలని చెప్పి మేమేం చేయట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రావద్దు అని మేము అడ్డం పెడితే అది మా తప్పు సార్. నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను, వినండి వర్మ గారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రావద్దు, మీకు అసెంబ్లీకి వచ్చే హక్కు లేదు, మీరు అసెంబ్లీకి వచ్చే అర్హత మీకు లేదు అంటే అది మా తప్పు. యాజ్ ఏ ఎమ్మెల్యే, యాజ్ ఏ రిప్రజెంటేటివ్, పులివెందుల ఎమ్మెల్యేగా, ఒక రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేగా మిమ్మల్ని రామనే చెప్తున్నాం మేము. ఈరోజు ప్రజా సమస్యల గురించి మాట్లాడతా అంటున్నావు. ఎస్, నీకు ఇచ్చిన సమయంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడు. ఇప్పుడు మీరే అంటారు వర్మ గారు, మనకున్న గంట డిబేట్ లో 5 మంది మాట్లాడుతున్నాం మనం. ఇక్కడ సమస్యను 5 నిమిషాలతో తేడతెల్లగా మాట్లాడతాం మనం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడచ్చు, తప్పేం లేదు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వచ్చానే ఆయన ఒక లేవనెత్తిన ప్రశ్నకి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర శాఖల మంత్రులు సమాధానం చెప్తారు కదా. మేము రామని అడుగుతున్నాం ఈరోజు గౌరవంగా. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రజలు గెలిపించుకున్నారు ఒక ఎమ్మెల్యేగా. అజయ్ గారు ఒక చిన్న సబ్మిషన్ ఇస్తారా? గెలిపించుకున్నారు. అజయ్ గారు ఒక చిన్న సబ్మిషన్. ఇక్కడ మీరు చెప్తున్న దాంతో ఆయన ఒక ఇండివిజువల్ కెపాసిటీతో పులివెందుల సమస్యలు చర్చించడానికి ఒక ఎమ్మెల్యేగా రావడం యాక్సెప్టబుల్ మీ ప్రకారం. బట్ అపోజిషన్ లీడర్కి ఏముంటుందంటే వాట్ ఎవర్ యు ఆర్ డన్ దాన్ని క్వశ్చనింగ్ చేయడానికి వెసులుబాటు ఉంటుంది. ఇది వెసులుబాటు ఇవాళ దాకా మీరు ఇవ్వట్లేదు అన్నది ఇవాళ ఎస్టాబ్లిష్ అయింది. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు మేము ఏమంటున్నాం ప్రసాద్ గారు, ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే మేము ఇవ్వట్లేదు అంటే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కి మేము కట్టుబడి ఉంటున్నాం. ప్రజల మ్యాండేట్ తో సంబంధం లేదు అజయ్ గారు, నేను ఇందాక మీకు చెప్తుంది అదే. ప్రజలు ఎవరు? ప్రజల మ్యాండేట్ కి సంబంధం లేకపోతే మరి ప్రజలు ఎవరు? అలా కదండి, కాదండి అజయ్ గారు. పెట్టిన వాళ్ళు కదా అజయ్ గారు మీకు చెప్తుంది అదే. ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు కదా. అజయ్ గారు మీకు చెప్తుంది ఒకటే సబ్మిషన్ ఏంటంటే ప్రజలు ఈ అపోజిషన్ లీడర్ చేస్తామని ఎన్నుకోలేదండి ఎలక్షన్. ప్రజల మ్యాండేట్ తో సంబంధం లేనప్పుడు ప్రసాద్ గారిని ఒక రోజు ఆయన రెడ్డి గారిని ఒక రోజు పంపించండి. ఇప్పుడు ప్రజల తరఫున అపోజిషన్ లీడర్ గా మాట్లాడడానికి అంటే ఇప్పుడు మీరు ఒక్క సెకండ్ సార్, మీరు ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో మనం రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా, అపహాస్యం చేస్తున్నారా? మనల్ని మనం పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగం రాసుకున్నాం కదా, మీరు ఈ రోజు ఒక ఆర్టికల్ చెప్తారు కదా, మీరు గౌరవిస్తున్నారా, అపహాస్యం చేస్తున్నారా? మళ్ళీ మీకు చెప్తున్నా, రాజ్యాంగం ప్రకారం ఇవాళ అపోజిషన్ కి రావాలని రాజ్యాంగంలో రాసలేదు,
రూల్ బుక్ ఆఫ్ అసెంబ్లీ కూడా రాసలేదు. మీరు ఎలా ఏ ప్రాథమికంగా చెప్తారు? వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు పాయింట్కి వచ్చారు, వినండి సార్ వినండి. ఇప్పుడు పాయింట్కి వచ్చారు. ఇప్పుడు రాసి లేనప్పుడు రాసిన దాని గురించి మాట్లాడుతున్నాం మేము. రాజ్యాంగం అంటే చెప్పాలి అయితే రాసినది ఇవాళ మీరు కాన్స్టిట్యూషన్ బుక్ లో కాదండి, గౌరవ కాన్స్టిట్యూషన్ బుక్ లో ఎలక్షన్ కమిషన్ కి ఇస్తారని మాట్లాడారు. ఓకే 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 నాకు అర్థం కాలేదు. అజయ్ స్పీకర్ రాసినటువంటి ఆ ఆర్టికల్ గురించి మేము మాట్లాడుతున్నాం. ఏమని ఆర్టికల్? రూల్ ఉందా లేదా చూడండి అని అడుగుతున్నాం. లేదు సార్, నాయన గారు ప్రతిపక్ష హోదాకి ఇవ్వడానికి ఇన్ని సీట్లు రావాలని రాజ్యాంగంలో కానీ రూల్ బుక్ ఆఫ్ అసెంబ్లీలో కానీ రాసలేదు. రైట్ ఓకే ఓకే ఇది యాక్సెప్ట్ చేయండి. ఓకే ఓకే మీకు ఇవాళ ఉండండి ఒక నిమిషం. స్పీకర్ వ్యవస్థకు ఉన్న డిస్క్రిప్షన్ లో ఆయన ఇవ్వచ్చు ఇవ్వకూడదు ఆయన డిస్క్రిప్షన్ ఇవ్వలేదు, ఇది ఒప్పుకోండి. దానికి రూల్ బుక్ లో కాన్స్టిట్యూషన్ మాత్రం దయించి అటెంప్ట్ చేయకండి. మేము అడిగేది ఏంటంటే అటెంప్ట్ చేయకండి కాదు, 60 రోజులు మీరు కైతే ఒక వెసులుబాటు ఉందా లేదా? ఏ స్పీకర్ ఉన్నా అది ఉంది కదా సార్. స్పీకర్ అది స్పీకర్ 23 మంది ఎమ్మెల్యేల్లో 23 మందిని తీసుకున్నప్పుడు ఆ 4 ఎమ్మెల్యేలతో మినిస్టర్ల పదవులు తీసుకున్నప్పుడు కూడా గౌరవ స్పీకర్ గారి డిస్క్రిప్షన్ లో కోడెల శివప్రసాదరావు గారు యాక్సెప్ట్ చేయలేదు రిజిగ్నేషన్స్ కానీ, లేదంటే వాళ్ళ సభ్యత్వ రద్దులు కానీ అపోజిషన్ నుంచి ఇచ్చిన రెస్ట్రిక్టివ్. సో స్పీకర్ వ్యవస్థ అకార్డింగ్ టు ద విమ్స్ అండ్ ఫ్యాన్సీస్. ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ తెలంగాణ గవర్నమెంట్ గమనించండి. మీరు గౌరవం అయినారా? అట్లేదు. మీరు ఉన్న నేను ఒక్క మాట అడుగుతున్నా, సూటిగా చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని గెలిపించినారు, ప్రతిపక్ష హోదాకు మీకు ఎలిజిబిలిటీ లేదు, మ్యాండేటరీ ఇవ్వలేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు సార్? నాగేంద్ర గారు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అన్నది ప్రజలు కాదు సార్ నిర్ణయించింది, గౌరవ స్పీకర్ వ్యవస్థ. కాన్స్టిట్యూషన్ లేదండి సార్. మీరు పొద్దున వాజ్పేయి గారు అద్వానీ గారు ఇద్దరే గెలిచారు. అద్వానీ గారికి వాజ్పేయి గారికి ఇచ్చారు. ఎవరికి ఇస్తే వాళ్ళు మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటాడు? మాకు ప్రతిపక్ష ఇలా కాబట్టి మేము రాము, మాకు ఓట్లు వేసిన ప్రజలు ఏం పీక్కుంటారో పీక్కుంది అంటాడా? ఎవరికి ఇస్తే వాళ్ళు మాట్లాడండి. అజయ్ వర్మ గారు, ఇక్కడ స్ట్రైట్ గా ఒక సింపుల్ గా ఒక మాట చెప్తాను వర్మ గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రావుతున్నా అసలు ఎవడు చెప్పట్లా, రామనే చెప్తున్నాం మేము కూడా. అతను కదా నేను రానని చెప్తుంది. నాకు హోదా ఇస్తేనే వస్తా లేకపోతే నేను రాను అంటే, ఇప్పుడు నాకు హోదా ఇస్తేనే వస్తా లేకపోతే నేను రాను. మరి హోదా ఇవ్వకపోతే నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు? దానికి కూడా రాజీనామా చేయి. అసలు ఏ బాధ ఉండదు కదా. ఇప్పుడు నువ్వు అసెంబ్లీకి రావాలంటే హోదా ఇస్తేనే వస్తా అంటున్నావు అంటే, ఒక పులివెందుల శాసనసభ్యుడు అసెంబ్లీకి రావా? నీ నియోజకవర్గం సిగ్గుంటే ఆయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యేకి అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత ఉందా లేదా? రైట్ రైట్ ఓకే 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 శేఖర్, ఇది అయిందా సార్? సార్ రూల్ బుక్ వీళ్ళు ఏదైతే మా కేఎస్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా రూల్ బుక్, రాజ్యాంగం వీటి గురించి మాట్లాడుతుంది సార్. మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం ఇష్టం లేదు అని చెప్పి డిస్క్రిమినేషన్ అని చెప్పండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్ గా ప్రెస్ మీట్ లో చెప్పారు కదా, గ్రేటెస్ట్ నెంబర్ ఉన్న పార్టీ అపోజిషన్. అండి ఎవరు మాట్లాడితే మాట్లాడండి, అన్ని మ్యూట్ చేయండి, అన్ని మ్యూట్ చేయండి. మీరు మాట్లాడినప్పుడు మీకు ఇస్తానండి. నాగేంద్ర గారు క్లాస్ టాక్ వద్దు, నెక్స్ట్ మీరే మాట్లాడితే కానీ రాసుకోండి. అందరూ మ్యూట్లో ఉంటారు, మాట్లాడిన వాళ్ళు మాత్రమే ఇస్తారు, వాళ్ళు ఇవ్వండి. లోక్సభ జనరల్ సెక్రటరీ చెప్పిన వైర్ పత్రిక ఇచ్చినటువంటి దాని గురించి చెప్తా ఉన్నాం. అదే విధంగా ఏదైతే పార్లమెంట్ లో తీసుకొచ్చిన యాక్ట్ 1977 కూడా చదివి చూపిస్తున్నాం. అవన్నీ మాకు అక్కర్లేదు, మేము వాటన్నిటిని పట్టించుకోము, మేము ఇవ్వము అంటే ఓకే మంచిదే. రేపు 44 సీట్లు వచ్చినప్పుడు కూడా ఇవ్వాలని ఎక్కడ రూల్ లేదు కదా. మీకు 44 వచ్చినా 50 వచ్చినా ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని ఎక్కడ రూల్ లేదుగా. మీరు ఆ సాంప్రదాయానికి మీరు చేస్తా ఉన్నారన్నారు. జగన్మోహన్ సార్, ప్రతిపక్షం లేని అసెంబ్లీ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రానికైనా ఉందా? వీళ్ళకి ప్రతిపక్షం అక్కర్లేదు, రాజ్యాంగం అక్కర్లేదు, వీళ్ళ గురించి అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రతిపక్షం ఉండకూడదు, చూపించడానికి వేరే ఛానల్ ఉండకూడదు, సోషల్ మీడియాలో మాట్లాడితే కేసులు పెడతాం అంటే దీన్ని రాజ్యాంగబద్ధం అంటారా నియంతృత్వం అంటారా అని ప్రజలే చూసుకుంటారు. ఇంకొక మాట కూడా చెప్తున్నారు సార్ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా. ఎస్ అజయ్, దమ్ముంటే మీ తెలుగుదేశం పార్టీకి దమ్ముంటే పులివెందుల శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు సభ్యత్వం రద్దు చేయండి, మరి చూద్దాం. రద్దు చేయండి.
ఏదో చెప్తాను పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయని. దమ్ముంటే తెలుగుదేశం పార్టీకి, దమ్ముంటే కూటమికి రద్దు చేయండి ఆయన శాసనసభ్యత్వాన్ని. ఎవరు గెలుస్తారో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు ప్రజల మ్యాండేట్ అని. ఎందుకు ఊరికే పుట్టగోసు కబుర్లు? ఇంకో మాట సార్, మేము మళ్ళీ చెప్తున్నాం సార్, కూటమి పార్టీకి భయం పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే సమయం దొరుకుతుంది. సమయం దొరికితే ఉచిత ఇసుక గురించి కడిగేస్తారు, సమయం దొరికితే మద్యం గురించి కడిగేస్తారు, సమయం దొరికితే నిరుద్యోగుల సమస్యల గురించి కడిగేస్తారు, సమయం దొరికితే వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 ఏదైతే అమ్మోడు రాలా, రైతు భరోసా రాలా, ఉచిత బస్సు రాలా, విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, నిత్యావసర సరుకుల ధరలు పెంచేశారు, వీటన్నిటిని మాట్లాడాల్సి వస్తుంది. ఏదైతే నిన్న నిరుద్యోగులు నిన్న రోడ్డు ఎక్కారు చూడండి సార్, వాటి గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి వీళ్ళు మోసం చేశారు కదా, దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే వాళ్ళకి వినే ఓపిక లేదు, సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళు ఏదైతే ప్రతిరోజు అసెంబ్లీలో చెప్తున్నటువంటి పాడిందే పాటరా అన్నట్టుగా చెప్తున్నటువంటి అబద్ధాలను, శుద్ధ తప్పుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎండగడతారు, ప్రజల్లోకి తప్పుడు ఇండికేషన్ వెళ్తుంది అన్న ఒక భయంతో వాళ్ళు ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడానికి భయపడుతున్నారు. కానీ దానికి అడ్డుగా సార్ మాకు ఇష్టం లేదు మేము ఇవ్వమని చెప్పారు అనుకో, హ్యాపీ. దానికి అడ్డుగా రాజ్యాంగము రూల్ బుక్ అంటే, రాజ్యాంగం రూల్ బుక్ లో ఎక్కడ రాసి లేదు. శేఖర్ చిన్న సబ్మిషన్. ఇప్పుడు రేపు అసెంబ్లీ సెక్షన్లో పులివెందుల మెడికల్ కాలేజీకి ఎలకేషన్స్ లేకపోయినా, రేపు వెలుగొండ ప్రాజెక్ట్కి ఎలకేషన్స్ లేకపోయినా, మీ సంబంధిత ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్షన్కి వెళ్ళి గలం వినిపిస్తారా, వినిపించరా? ఇది చెప్పండి. ఖచ్చితంగా అండి. వాళ్ళ నియోజకవర్గాలు మేము అసెంబ్లీకి వెళ్ళకుండా క్వశ్చన్ అవర్ లో మా క్వశ్చన్స్ నడిచాయి సార్. సార్ మీరు క్వశ్చన్లు అడుగుతారన్న ప్రశ్న నేను అడగలే. మీ వాళ్ళు మీ సంబంధిత నియోజకవర్గాలకి ఎలకేషన్స్ బడ్జెట్లో లేకపోతే గళ వినిపించడానికి వెళ్తారా వెళ్ళరా అని అడిగా. ఖచ్చితంగా వెళ్తారండి. పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అది చెప్పండి. పార్టీ నిర్ణయం తీసుకుంటుంది సార్. పార్టీ నిర్ణయం తీసుకుంటుంది సార్ దాని గురించి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే 60 రోజులు వెళ్ళకపోతే సభ్యత్వం నమోదు రద్దు అయిపోద్ది అన్న ప్రతిపాదన మిగిలిన 10 మందికి కూడా అప్లికబుల్ ఉంటుంది. ఖచ్చితంగా సార్. రద్దయితే రద్దయిందిలో సార్, ఇబ్బంది ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదంతా అయిపోతుంది. ఈ క్వశ్చన్ తర్వాత విషయం. రద్దయితే దాని గురించి ఆలోచన చేసుకుంటుంది. 5 సంవత్సరాల పాటు కరుణానిధి గారు వెళ్ళకపోయినా రద్దు కాలేదు, 5 సంవత్సరాల పాటు ఎన్టీఆర్ గారు వెళ్ళకపోయినా రద్దు కాలేదు, 3 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకపోయినా రద్దు కానీ అసెంబ్లీ ఏదైతే సభ్యత్వం జగన్మోహన్ రెడ్డి గారు 60 రోజులు వెళ్ళకపోతే రద్దు అవుతుంది. మరి మీ స్పీకర్ గమ్మున కూర్చుంటే ఏమవుతుంది? మీ స్పీకర్ తెగు లేదు సార్. ఫైనల్ కాదు, ఆ రోజు మీ స్పీకర్ కి తెగు లేదని ఒప్పుకోండి సార్. ఆ రోజు మీ స్పీకర్ ఇదే తెగు చూపించాలి కదా, మీ సభ్యత్వం కూడా రద్దు అయిపోద్దని. సార్ మేము సభా సాంప్రదాయాన్ని పాటించాం, వాళ్ళు సభని కక్ష సాధింపులు. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిపోయాడు సనాతన ధర్మం పాటించడానికి. సభా కాదండి, ప్రవచనాలు చెప్తారండి విషయం మాట్లాడుతుంటే. సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాట్లాడుతూ క్లియర్ గా అన్న మాట సార్ ఏంటంటే, లార్జెస్ట్ నెంబర్ ఉన్నటువంటి పార్టీకి ఏదైతే అపోజిషన్ ఉన్న పార్టీ లార్జెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ప్రతిపక్ష హోదా వస్తుంది అనగా ఎక్కడ 10% అని ఆయన కూడా మాట్లాడాలి. మరి లార్జెస్ట్ నెంబర్ సీట్ల ప్రకారం చూసుకుంటే వాళ్ళు ఏమైనా ప్రతిపక్షంలోకి వస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? వాళ్ళు ప్రభుత్వంలో 2 కేబినెట్ మినిస్టర్లతో ఒక ఉప ముఖ్యమంత్రితో మీరు కూడా అర్థం లేని డిక్మల్ డిబేట్లు చేస్తారంటే వాళ్ళు ఎలా అవుతారు? అపోజిషన్ మీరే అవుతారు. అయితే ప్రతిపక్షంలోకి వస్తున్నారు రావట్లేదు కాదండి, 124 స్థానాలు ఉన్న 11 మంది మీరే ఆడమేను, 5 స్థానాలు మీరే. సార్ ఆగండి, ఆయన కాషాయం కట్టి ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఆయన ఏం చేస్తున్నారు? ప్రభుత్వంలో ఉన్నాడు ఆయన. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. అది వినిపించడానికి లేదు అంటే 2019 రిపీట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక చోట కాకపోతే 20 చోట్ల పోటీ చేసుకుని అది రిపీట్ అవుతుంది. సుగాలి ప్రీతి కేసు సిబిఐ వాళ్ళు మా వల్ల కాదన్నప్పుడు ఆయన మాట్లాడలేదు సార్. ఎలా మాట్లాడతారు? అదే సార్, అదే మీరు అపోజిషన్ పార్టీ కదా, మీరు మాట్లాడాలి కదా. ఆయన చేసే డ్రామాలు నాటకాలు ప్రజలు గమనిస్తున్నారు. 2019 రిపీట్ కూడా చేస్తారు. మీరు ఈ విషయాలు మాట్లాడడం కూడా మీ డ్రామాలు కూడా గమనిస్తున్నారు కదా అందరూ. ఖచ్చితంగా మాట్లాడుతున్నారు సార్. ఎందుకు మాట్లాడారు? సుగాలి ప్రీతి ఇష్యూ మీరు మాట్లాడలే. గలం ఎందుకు వినిపించట్లేదు? ప్రతి సందర్భం కాదు, మీరు కాదు, మీ పార్టీ నుంచి మీ పార్టీ ప్రెస్ మీట్ పెట్టి సుగాలి ప్రీతి కేసు మా టర్మ్ లో జరగలే, ఇది సిబిఐ వాళ్ళు చేతులు ఎత్తేసారు, దీని మీద మీ గలం ఏది? ఓకే, ఎందుకు మాట్లాడలేదు సార్? ఖచ్చితంగా మాట్లాడాం. ఎవరు పనికొచ్చిన వాళ్ళు ఎవరు మాట్లాడారు? మా పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడారు, మా పార్టీ ఎమ్మెల్యే కూడా మాట్లాడున్నారు. ఓకే, మా పార్టీ ఎమ్మెల్యే నాగేంద్ర గారు మాట్లాడు. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. నేను ఫస్ట్ ఒక మాట చెప్తున్నాను సార్. వీళ్ళిద్దరూ మీరు ఎందుకు అడగలేదు మమ్మల్ని డ్రామా అంటున్నారు. ఈ డ్రామా కూడా కొద్దిగా ఆడితే ఏదో మాకు ఉన్న నిమిషం మాట్లాడుకుంటాం. నేనేంటంటే ఈ వారాల అబ్బాయిలా వీళ్ళు గెలిపించింది. అప్పుడు ఏదో వారానికి ఒకరు వచ్చి వాళ్ళకి వచ్చి ఇంట్లోనే ఉంటారు కదా, అట్లా
ఎవడో అంట వెలుగొండ ఇస్తే ఆయన పోవాలంట, ప్రకాశం జిల్లాని అడిగితే ఆయన రావాలంట. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మరి ఏం మాట్లాడతారు? అదే మరి ఎమ్మెల్యే చేసి పని అదే ఉంటుంది. ఆ నియోజకవర్గం సంబంధించిన విషయాలు మాట్లాడతారు. ఏం మాట్లాడారంటే మీరు ఏం మాట్లాడారు మీరు? కాదండి, ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం కాకుండా అన్ని మాట్లాడతారు అనుకున్నారా? అసెంబ్లీ సెక్షన్ ఫాలో అవ్వండి సరే, తెలిసి మాట్లాడుకోండి సార్ నాగేంద్ర గారు. ఒక అసెంబ్లీకి సంబంధించిన అంశాలు మాట్లాడారు ఆ స్థానిక ఎమ్మెల్యే, అంతేగాని రాష్ట్ర సమస్యలన్నీ ఎమ్మెల్యే చర్చించాడు. ఆ రాష్ట్ర సమస్యలు చర్చించడానికి క్యాబినెట్ ఉంటుంది, సంబంధించిన అపోజిషన్ లీడర్ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రజల సమస్యల మీద మీరు వెళ్ళి మాట్లాడండి. ఎలా మాట్లాడతారు ప్రజల సమస్యల మీద? అలా కదండి, హోమ్ మినిస్టర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడారు చెప్పండి. అలా కదండి, ఏమైనా అర్థం ఉందా ఆయన మాట్లాడుతుందంట వర్మ గారు? నియోజకవర్గ సమస్యలు కాకుండా ఇంకా మాట్లాడలేదు ఎమ్మెల్యే. ఇది పరిధి, ఎమ్మెల్యే పరిధి. ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకోండి ఫస్ట్. పరిధి తెలియకుండా రాష్ట్ర సమస్యలని ఎమ్మెల్యే చర్చిస్తారని ఇది ఎక్కడ విత్తనవాదం అండి? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాను. మీరు తెలుసుకోండి ఫస్ట్. తెలుసుకోండి సార్. నేను మాట్లాడేది ఎమ్మెల్యే ఇంకేం మాట్లాడుతున్నారు చెప్పండి. అర్థం ఉందా మీరు మాట్లాడుతున్నారు నాగేంద్ర గారు? అందుకే ప్రజలు నిలబెట్టారు. ఏ ఎమ్మెల్యే ప్రజలు నిలబెట్టి మాట్లాడకుండా వచ్చి అట్లా మాట్లాడతారా? ఎవరు వస్తే వాడు వచ్చి మాట్లాడతాడంట. అంతే. ఎందుకు ఇంట్లో కూర్చోండి, ఏం పని ఆ ప్రజలు రేపు ఈయన పోండి, మరి దండాలు పెడతా ఈదల్లో పోండి. నియోజకవర్గాల్లో సమస్య వచ్చినప్పుడు ప్రశ్నోత్తరాలు ఎలా ఉంటాయి తెలుసుకోండి ఫస్ట్. నేను చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నా, నువ్వు మధ్యలో రావాకు. నీకు ఇచ్చిన టైం స్టూడియోలో ఉన్నావు, ఒక గంట మాట్లాడు, లేదా ఇదితో పైగా 11 నీకు పెట్టి బుద్ధి చెప్పు, అది నేర్పించు. ఆ 11 మందికి ఏదైనా మీరు వారాల అబ్బాయిలు ఇప్పుడు ఆ సమస్యలో పాడు అడగాల్సిందన్నా చెప్పు మైక్ ముందు. ఆడ కూడా మాట్లాడలేకున్నారు. నేర్పించా శేఖర్ రెడ్డి పోయి నేర్పించు. ఎవరికి చెప్పాలి? గుర్తు లేకుండా పని పాట లేకుండా గెలిపించింది ఎందుకు? ప్రజలు 2 లక్షల మంది ప్రజలు ఇచ్చి గెలిపించినారా మిమ్మల్ని? మీరు ఏడేం చేస్తున్నారు? మీకే పని ఉంది? సమస్యలు మాట్లాడారు చెప్పండి. సార్ వినండి, కాదు రోజు నీ క్లాస్ రోజు వాళ్ళకి ఈ వర్క్ షాప్ పెట్టి నేర్పించు. నాకెందుకు నీ చదువు? వినండి సార్, ఇప్పుడు నేను ఒక్క మాట చెప్పేది, ఆయన చోది కాదు సార్, మీకు నియోజకవర్గం కాషాయం పెట్టి గాలి కొదిలేసినాడు. ఎవడు గాలి కొదిలేసింది? మీరు కాదా? మీ నాయకుడు కాదా? మీకు సిగ్గుగా లేదా? రెండో రోజే మీడియా 2 చోట్ల ఓడిపోయినాము, 2 చోట్ల ఓడిపోయినాము, ప్రజలకు అందుబాటులో ఉంటామని వాళ్ళు మాట్లాడేటప్పుడు కట్ చేసినారు. వాళ్ళు మధ్యలో మాట్లాడిస్తే పీసీఆర్ ఎవరు మాట్లాడతారు ఇవ్వండి నాగేంద్ర గారు. గాలి పొదిలేసినాడు. ఎందుకు కాషాయం గురించి మాట్లాడుతున్నారు? నేను అన్నానా కొబ్బరి నూనె నెత్తిన రుచి ఏ పని రుచినాడు అని? నేను మాట్లాడలేదు మీ నాయకుడిని. కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం సభ్యతగా మాట్లాడడం నేర్చుకోండి. కాషాయం నువ్వెవరో నాకు తెలీదు, ఎందుకు మాట్లాడతావు నువ్వు కాషాయం గురించి? అందుకే ఈదులో పెట్టింది గుడ్డలు, ఆ గుడ్డలు ఇప్పి నిలబడినారు కాబట్టి నిలబెట్టింది మిమ్మల్ని. సిగ్గు శరం లేకుండా గాలిపొద్దు ఎవరు గాలిపొద్దు వచ్చింది? 151 వస్తాయి తొడలు కొట్టి ప్రజలకు దండం పెట్టి కనిపించిన చోటల్లా నెత్తిన రుద్ది కొబ్బరి నూనె ఏదో నిలబడుకుంటే ఈ బుద్ధు ఈ పరిస్థితి దిక్కు లేక ఈదులో వేసినారు. మాత్రం మా నాయకుడిని కాషాయం పెట్టి గాలిపొద్దు ఎవడు గాలిపొద్దు లేచింది? మైక్ ఉంటే తప్ప మాట్లాడలేడా? ఆడికి వచ్చి మా అసెంబ్లీలో ఆయన చెప్తాడు ఎవడు సమస్య ఉంటే వాళ్ళు పోవాలని. కాదండి, వెళ్తే ఎంతమంది వ్యవస్థ కదిలింది. మీరు మాట్లాడండి, మీరు వర్క్ షాప్ తీసుకోండి, మీరు మాట్లాడతారు. ఈ 5 సంవత్సరాల్లో 100 రకాల రోజుకు ఒక 1000 రకాల డీవియేషన్ చేసిన మీ స్పీచ్లు నా దగ్గర ఉన్నాయి. అయ్యే మాకు ఇన్స్పిరేషన్. ఒక మనిషి ఇన్ని రూపాయలు ఇన్ని మాటలు మాట్లాడారు. అప్పుడు మీ పౌరుషాలు నిలబడి 19-24 మధ్యలో శూన్యంగా గెలిచారు. అప్పుడు ఈ పౌరుషాలు ఏమయ్యాయి? మీరు అలా పోరాటం చేయబట్టే గెలిచారు. అది చెప్పండి. ఓసరి వీళ్ళు నవ్వుకుంటుంది నిన్ను చూస్తే. నేను పెద్దల్ని గౌరవిస్తా, ఓసరి వీళ్ళు కూడా నవ్వుకుంటుంది నిన్ను. అదే ఈ పార్టీకి ఆ పార్టీకి లేదనకుండా ఎందుకు సార్ ఆ కంఠశోష? రోజు వచ్చి ఏ పార్టీకి ఏం నీకు కష్టం?
మాకెందుకు తెస్తాను ఉంటుంది సార్? ఇవాళ మీరు సంతోషిస్తాం, ఎదగకుండా చాకదనంలో బాగుంటుంది. మీరు చంద్రబాబు నాయుడు పొగిడినది నాకు ఈ చెవుల్లో ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డిని తిట్టినట్టు. మీరు జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ ఇప్పుడు నెత్తినెత్తుకున్నట్టు ఈ చెవుల్లో ఉన్నాయి, మీరు కాంగ్రెస్ ను పొగిడినట్టు ఈ చెవుల్లో ఉన్నాయి. కానీ మేము చెప్పండి కూడా ఇప్పుడు ఇదే బీజేపీకి సంఘటన ఊరుకోవాలా? మీకు మనోభావాలు మీకు ఇష్టంగా మారిపోతుంటాయి. గడికో పార్టీ వస్తుంది, మనోభావాలు మీకు ఉండవు. మనోభావాలు ఉన్నట్టే బాధ మీకు. మీరు రోజుకో పార్టీ ఎత్తుకోండి సార్. ఇదే డిబేట్ లో మర్చిపోయారా? తెలుగుదేశం జనసేన మారుకున్న మాటలు ఇవాళ వీళ్ళకి నచ్చిపోయిందట, అందరూ మారిపోవాలట. ఏం మారుతున్నారు మీరు? బీజేపీ మాట్లాడుతున్నాను. ఈ ప్రసాద్ అనే పెద్ద మనిషి రోజుకొక షర్ట్ వేసుకున్నట్టే రోజుకొక పాయింట్ ఎత్తుకొని వచ్చి మాట్లాడతారు. డిబేట్ సబ్జెక్ట్ కనుగొనామండి. నా షర్టు, నా తల, నా గడ్డం మీకెందుకు? రాష్ట్ర ప్రయోజనాలు కనబడవా? రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడితే మాట్లాడండి. రాష్ట్ర ప్రయోజనాల గురించి అనుకున్నారు. ధర్మ పోరాట దీక్షలు ప్రయోజనాల గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడాలి? గురించి మాట్లాడి వల్ల ఏం ప్రయోజనాల గురించి ఎప్పుడు మాట్లాడినా? మేము రోజు నీ ఇష్టం వచ్చిన ఛానల్లో మాట్లాడుతున్నావు. ఊడిపోయి మీలా నిలకడలేని రాజకీయాలు చేయట్లేదు. పళ్ళు ఊడిపోయేటి, మీ 32 పళ్ళు ఊడిపోయేటి. సార్ మేము మంచి వాళ్ళం కాబట్టి ఏదో మాట్లాడుతున్నారు. కొంతమంది మంచి మాట్లాడి నేర్చుకున్నారు. మీకు బుద్ధి పుట్టేట్టు ఎవరికి భయపడేది లేదు సార్. బుద్ధి పుట్టేట్టు వచ్చి కూర్చొని మాట్లాడితే నేను రాజకీయాల్లో రాష్ట్ర దీక్షలు చేశారు, బీజేపీకి వినిపించారని ఏం మాట్లాడుతున్నారు? ఈ చక్కదనాన్ని, ఈ శుద్ధాన్ని ఈయన భయపడమని మేము చెప్తున్నావా? మాట్లాడేటప్పుడు చాలా గౌరవిస్తాను చెప్పిన. నిజంగా అట్లయితే మీరు మాట్లాడిన లేదు కానీ ఒక మనిషిని వ్యక్తిగత అబంధాలు వేస్తూ రాజకీయాలు మీరే పార్టీ ఆయన మ్యూట్ పెట్టాను. శేఖర్ మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా నేను మ్యూట్ పెట్టాను. పాయింట్లో రండి. నేను వర్మ గారు ఒక్క మాట చెప్తున్నా వినండి. ఇటువంటి ఏ ఎండక గొడుగెత్తే వాళ్ళతో మాకు అవసరం లేదు. జనసేన మేము ఒకే మాట మీద ఉంటాం. ప్రజలు పరిస్థితుల్లో ఇతనికి ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే, సిగ్గు చరం సొంత జిల్లాలో వరదల గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ గెలిచిన 21 స్థానాలు మీకు కనబడితే మాడాలా? దీని ముందు పార్టీ కాడి నుంచి ఎన్ని పార్టీలతో పొత్తులు ఉన్నారు? మీకు జ్ఞానం ఉంటే ఒక సీటు లేనప్పుడు కూడా ఇదే వాయిస్ వినిపిస్తున్నాను. పార్టీ విధానం అనవసరమైన టాపిక్. గౌరవం ఉంది. మీ పార్టీ వ్యక్తిగతంగా శేఖర్ సార్ ఒక్క నిమిషం సార్ వాళ్ళకి అధికారం ఇచ్చింది ఎదుటోళ్ళ పళ్ళు రాలగొట్టడానికి ప్రజలు. రైట్, ఓకే. మాట్లాడేటప్పుడు కొంచెం శాంక్షన్ ఉండాలి సార్. సార్ వాళ్ళు 2014 నుంచి ఎన్ని జెండాలు మోసిన జెండా కూలీలు వాళ్ళు వేరే వాళ్ళ గురించి మాట్లాడతట. ఎన్ని జెండాలు మోసారు? బీజేపీ, టీడీపీ, కమ్యూనిస్టులు, బిఎస్పీ ఇన్ని జెండాలు మోసి మళ్ళీ 3 పార్టీలతో పొత్తులో వాళ్ళు వేరే వ్యక్తుల గురించి మాట్లాడట. వాళ్ళకు సిద్ధాంతం ఉందా? పార్టీకి వాళ్ళకు సిద్ధాంతం ఉందా? వాళ్ళకు విధానం ఉందా? ఏమీ లేదు. ఏ ఎండగా గొడుగు వాళ్ళు పడితే మిగతా వాళ్ళని అంటే తప్పు కదా. వాళ్ళు ఏ ఎండగా రోజుకి ప్రతి ఎలక్షన్ జెండా కూలీలు అంటున్నాడు.
ఇప్పుడు వైసీపీ జెండా కూలీలా ఓకే, ఎందుకండి లేకుంటే పర్సనల్గా లోపర్లా ఎందుకు అన్నెసరీ వైసీపీలో జెండా మోసే వాళ్ళు ఓకే ఓకే ఏమన్నా లోపర్లా థ్యాంక్ యూ సో మచ్ తాసిర్ నాగేంద్ర చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. శేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ, సజ్జా అజయ్ గారు థ్యాంక్ యూ, కేఎస్ ప్రసాద్ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.